And individuals who have been rejected without communication or reason in relationships or in employment or businesses, wherever it is, వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, యాజ్ వి డిస్కస్డ్, అసలు దీంట్లో నా తప్పు ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా మనం ఆబ్జెక్టిఫై చేసుకోవాలి. వాట్ వాజ్ ద ఎక్స్పెక్టేషన్? ఎందుకు అంటే ఆర్గనైజేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. మన రియల్ రోల్ క్లారిటీ వేరే ఉంటుంది, కానీ ఈ డైలీ రట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు నీడ్ ఆఫ్ ద అవర్ లాగా చాలా వర్క్స్ వచ్చేస్తూ ఉంటాయి. లైక్ లెట్సే ఇవాళ ఈ మీటింగ్ తీసుకోవాలి, ఇది అర్జెంట్, ఇక్కడ ఎవరు లేరు, ఇంకా నేను తప్ప తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, రైట్, ఓకే, తీసుకోవాల్సి వచ్చింది. సో యూ వేస్టెడ్ సమ్ టైమ్ ఆన్ ఇట్. అండ్ హౌ డిడ్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఓవరాల్ రోల్ క్లారిటీ అండ్ గోల్ ఫోకస్? అది ఎఫెక్ట్ అయిపోయినప్పుడు, ఇఫ్ నాట్ టుడే, ఫర్ టుమారో యూ హ్యావ్ టు మేక్ అన్ ప్రాపర్ ప్లాన్. రేపు ఇవాళ నేను ఆల్రెడీ ఇంత టైం వేస్ట్ అయ్యాను, దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ దిస్ పర్సన్ టు యువర్ రిపోర్టింగ్ హెడ్, ఆర్ ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్, దెన్ ఇంకొకళ్ళని రెడీగా పెట్టుకోవాలి. రేపు కూడా ఇలా జరిగితే ఐ షుడెంట్ లూజ్ మై టైం, బికాస్ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంటో దానికి నేను టైం స్పెండ్ చేయాలంటే అన్ఇంపార్టెంట్ వాటి నుంచి నేను కదుపుకోవాలి. అలా ఏ రోజుకు ఆ రోజు ఈవినింగ్ పాజ్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్, మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ రెండు థింగ్స్ జరిగినప్పుడు నిన్న ఇలా వేస్ట్ అయింది, సో ఇవాళ ఇలా వేస్ట్ చేయదలుచుకోవట్లేదు అని ఒక 6 months తర్వాత, ఒక 1 year తర్వాత కాకుండా ముందే ఆలోచించుకున్న వాళ్ళు అవుతారు. అలా ఆలోచించుకున్నప్పుడు మన ప్రైమరీ రోల్ ఏంటి, దాంట్లో నేను ఏం డెలివర్ చేయాలి, ఎంతవరకు డెలివర్ చేస్తున్నాను, ఈ క్లారిటీ మనకు వచ్చేస్తుంది. అన్ఫార్చునేట్లీ అది అలా జరిగిపోయింది. ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు అనుకుంటే, దాట్స్ ఎనీవేస్ అ రాంగ్ ప్లేస్ ఫర్ యూ టు సర్వైవ్. వెన్ పీపుల్ ఆర్ నాట్ లిస్నింగ్ టు యూ, వెన్ యూ అండ్ మేనేజ్మెంట్ is not on the same page to understand your challenges straight away, then your effort being drained, that is a wrong place to be. నెక్స్ట్, అలా అసలు నేను నా టెన్యూర్ మొత్తంలో ఏం జరిగింది, ఏం చేశాం, దీంట్లో ఎక్స్పెక్టేషన్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు, ఎక్కడ లూజ్ అయ్యాం, ఇలా లూజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోగలిగి ఏదైనా టైం లైన్ అడిగే స్కోప్ ఉందా? ఒకవేళ టైం లైన్ అడిగే స్కోప్ లేకపోతే that's fine, you've learned. Not everything is a good thing. Some things are memories if they are good, some things becomes lessons if they aren't. But life doesn't stop. Life has to move on. Life will move on even more beautifully, and eventually you'll get to your purpose. Just try, trust me.